హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ. మేమైతే విజయవాడ వచ్చేసామండి బాబాయ్ ఇరుముళ్ళకి. ఇంకా పిన్ అయితే పూజ కంప్లీట్ చేసేసారు. దేవుడి దగ్గర, పీఠకం దగ్గర, తులసమ్మ దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఫ్రెష్ అయిపోగానే అత్తయ్య అయితే అందరికీ పసుపు రాసేసారు. బాబాయ్ అయితే ఇది 19వ సంవత్సరం అండి. 18వ సంవత్సరం కొబ్బరి మొక్క కూడా నాటారు. మా బావగారు కూడా వేసుకున్నారు మాల. ఈ సంవత్సరం 18వ సంవత్సరం, ఒక సంవత్సరం వెనకబడ్డారనమాట. ఈ సంవత్సరం కొబ్బరి మొక్క కూడా నాటారు. అండ్ బాబాయ్ స్వామి వచ్చేసాక హారతి ఇచ్చి కొబ్బరికాయ అయితే కొట్టారు. ఇంకా దండం పెట్టుకున్నాము. తర్వాత బాబాయ్ వాళ్ళ అమ్మకి కాళ్ళు కడిగి ఇంకా ఆశీర్వాదం తీసుకుని బయటకు వచ్చారు. బయటికి రాగానే దండలు అవి వేసి ఇంకా భిక్ష అయితే వేసాము. డబ్బులు, బియ్యం భిక్ష అయి వేసి అందరం ఇంకా దండాలు పెట్టుకుని ఫోటోలకి ఫోజులు అయితే ఇచ్చేసామండి. వీళ్ళు మొత్తం ఈ సంవత్సరం 12 మంది స్వాములు వెళ్తున్నారు. సివిల్గా వెళ్ళే వాళ్ళు వీళ్ళు మొత్తం కలిసి 20 మంది దాకా ఉన్నారు. బయటికి రాగానే మావయ్య వారు పోసారనమాట. వారు పోసి ఇంకా దండం పెట్టుకుని గుమ్మడికాయతో దిష్టి అయితే తీస్తున్నారు. గాలికి కొండెక్కకుండా ఉండాలని మా ఆయన అయితే కొంచెం ప్లేట్ అడ్డం పెట్టారనమాట. ఇంకా దిష్టి తీసేసిన తర్వాత స్వామి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు స్వామికి వారు పోసి భిక్ష వేసి దండం పెట్టుకుంటారు. తర్వాత రాముల వారి గుడి దగ్గరికి కూడా వెళ్ళి హారతి తీసుకుని ఇంకా బయలుదేరాము. అందరు స్వాముల్ని కలుపుకొని ఒక్కొక్కళ్ళుగా కలిసి అందరూ కలిసి బొడ్రాయి దగ్గరికి వెళ్ళి బొడ్రాయి దగ్గర దండ వేసి అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని బయలుదేరుతారు. ఇంకా ఇరుముడి కట్టే గుడి దగ్గరికి వచ్చిన తర్వాత జోలి తీసి డబ్బులు, బియ్యం సపరేట్ చేస్తారు. ఈ డబ్బులు స్వామి ఖర్చులకు వాడుకుంటారు. తర్వాత ఇరుముడి అయిపోయిన తర్వాత స్వామి ఇట్లా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారనమాట. ఒక 3 ప్రదక్షిణలు లాగా చేస్తారు. ఈ మధ్యలో అందరూ వచ్చి దండం పెట్టుకుంటారు. భిక్ష ఇంటి దగ్గర వేయని వాళ్ళు ఇక్కడ వేస్తారనమాట. అండ్ బావ వాళ్ళవి నిన్న ఇరుముళ్ళు అయిపోయినాయి. అత్తయ్య వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చారనమాట. మాకు కుదరలేదు, అందుకని బాబాయ్ ఇరుముళ్ళకి వెళ్ళాము. మాకైతే కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇది పెద్ద పండగే అని చెప్పుకోవాలి. అందరం కంపల్సరీ అటెండ్ అవుతామండి దీనికైతే. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.